దేవుని వాక్య సందేశంలో ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 6వ వచనం చదువుకుందాం. మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములను కలుగును గాక. ప్రార్థించుకుందాం. మహోన్నతుడైన స్తోత్రాలు. కొద్ది సమయం మీరు మాతో మీ పరిశుద్ధ గ్రంథంలో నుండి విపులముగా బోధించమని కోరుగా నిలవబడినటువంటి నేను ఏమీ లేనివాడ, కానీ నిన్ను బట్టి అన్నీ కలిగిన వాడనైనా మేమందరము అట్టి వారమే. అట్టి మా జీవితాలలో నీ వాక్యపు సారము, నీ వాక్యంలో ఉన్నటువంటి మధురతను మాకు అందించింది. అర్థం చేసుకోగలిగేటువంటి మా యొక్క ఆలోచనలు నెరవేర్పులోనికి ఈ వాక్యము ద్వారా సరిచేసుకుంటూ ఎలా ప్రసిద్ధపడాలో మా ఆలోచన. మేము ఆలోచించే ఆలోచనలు కాదు, అది నీ ఆలోచనకు సరితూగగలిగేటువంటి స్థితిని కలిగి ఉండడానికి సహాయం తెచ్చి సాతాను కార్యములను దూరపరచుమని వినుబుద్ధిని దయచి వాక్యమైన యేసు నామములో వేడుకొనుచున్నాము పరమ తండ్రి. దేవనామమున ఎల్లరికూ శుభములు కలుగును గాక. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో 66వ పుస్తకము, చిట్ట చివరి గ్రంథం, చాలా శ్రేష్టమైనటువంటి గ్రంథం. దీనిని క్రీస్తు ప్రభువారి యొక్క ప్రియమైన శిష్యుడి యోహాను పద్మాసనంలో ఉండి ప్రభువు ఆయనకు పరవశమును కలుగ చేయగా ఆత్మవశములోనికి వెళ్ళిపోయి ఈ గ్రంథము అందుకుని మనకు అందించినటువంటి దివ్యమైన గ్రంథం. ఈ ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి 22 అధ్యాయాలు 7 భాగములుగా మనం చూడగలిగితే ఈ గ్రంథాన్ని అర్థం చేసుకోవడం మనకి సులువు అవుతుంది. మొదటి అధ్యాయము దర్శనం, 2-3 అధ్యాయాలు సంఘం, 4-5 అధ్యాయములు పరలోకం, 6వ అధ్యాయం నుండి 18వ అధ్యాయం వరకు యుగాంతం, 19వ అధ్యాయము ఆహ్వానం, 20వ అధ్యాయము సహస్రం అనగా 1000 ఏళ్ల పరిపాలన, 21-22 అధ్యాయాలు నవనీతం అనగా నూతన లోకం, నూతన ఆకాశం. 7 భాగాలుగా దీన్ని మనము గమనించాలి. బాగుగా గుర్తుండాలి అంటే మొదటి అక్షరాలు తీసుకుంటే మనకు వచ్చేటువంటి 7 అక్షరాల మాట దశపయు ఆసన.
దశమయు ఆసన. చెప్పండి ఒకసారి, దశమయు ఆసన. ఈ 7 మాటలు ప్రకటన గ్రంథాన్ని మనకు ఎలా ఉందో తెలియజేస్తుంది. మొదటి అధ్యాయంలో ఏముంది అంటే దర్శనము. ఆయన ఆత్మవశుడైపోయి ఉన్నాడు కనుక అది దర్శనము. 2-3 అధ్యాయాలలో 7 సంఘముల చరిత్ర ఉంది. ఎఫెసు, స్ముర్నా, పెర్గము, తుయతైర, సార్దిస్, ఫిలదెల్ఫియా, లవొదికీయ అనేటువంటి 7 సంఘములకు శుభమని చెప్పి రాసినటువంటి వివరణ ఉంది. కనుక ఈ 2-3 అధ్యాయాలలో 7 సంఘాల చరిత్ర ఉంది. 4-5 అధ్యాయములలో ఇదిగో ఇక్కడికి ఎక్కినము అని పరలోకానికి ఈ యోహాను గారిని తీసుకుని వెళ్ళాడు కనుక పరలోకమును ఆయన చూచి రాశాడు. అందుకని 4-5 అధ్యాయాలలో పరలోకం. ఇక 6వ అధ్యాయం నుంచి ప్రారంభించబడి 18 అధ్యాయాల వరకు ఉన్నటువంటి విషయాల్లో ఏముంది అని అంటే జరగబోయేటువంటి యుగాంతం భవిష్యత్ విషయాలు ఏమైతే ఉన్నాయో అవన్నీ ఈ అధ్యాయాలలో రాయబడ్డాయి. అనగా ఉగ్రతలు ఉన్నాయి, శ్రమలు ఉన్నాయి, మహాశ్రమలు ఉన్నాయి, ముద్రలు ఉన్నాయి, ఘోరలు ఉన్నాయి, పాత్రలు ఉన్నాయి. ఇవన్నీ శ్రమలకు, ఈ భూమి యుగాంతమునకు ఇవి తెలియజేసినటువంటి విషయాలన్నీ ఇందులో ఉంచబడ్డాయి. కనుక దీన్ని యుగాంతం అన్నారు. తరువాత ఉన్నటువంటి అధ్యాయము 19వ అధ్యాయం. ఇది ఆహ్వానం ఇచ్చింది. పెళ్లి విందుకు ఎవరు రావాలి, పెళ్లి ఎవరికి జరుగుతుంది, వచ్చినటువంటి వారు పెళ్లి గొర్రె పిల్ల పెళ్లి విందుకు పిలువబడినటువంటి వారు ధన్యులు అని రాయబడి ఉంది. అంటే ఇది ఆహ్వానం. 19వ అధ్యాయంలో 1000 ఏళ్ల పరిపాలన ఉంది. 1000 అంటే సహస్రం. 1000 అంటే సహస్రం. ఇక చిట్ట చివరిది 21-22 అధ్యాయాలు. ఇందులో ఏముంటుందంటే నూతనమైనటువంటి ఆకాశం. అంతటి నేను కొత్త ఆకాశము కొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశం మొదటి భూమియు గతించిపోయెను, సముద్రమును ఎక్కను లేదు. కనుక కొత్త స్థితి మనకు తెలియజేసేటువంటి అధ్యాయాలు 21-22. అందుకనే నవనీతం అనగా నూతన సృష్టి కనిపిస్తుంది. ఈ ప్రకటన గ్రంథం మనం చదువుకున్నప్పుడు ఇది గుర్తు పెట్టుకుంటే 7 మాటలు, 7 పదాలు, దశమయు ఆసన అనేటువంటి ఈ 7 మాటలు గుర్తు పెట్టుకుంటే ఈ గ్రంథాల విభజన మనకి అర్థమైపోతుంది. ఈ మొదటి అధ్యాయంలో ఉన్నటువంటి ఈ 6వ వచనం మరింత ప్రాముఖ్యమైనది. ఈ మాట మనము కంఠస్థము చేయాల్సినటువంటి వచనం ఇది. ఎందుకు అనంటే దైవజనుడు దేవదాసయ్య గారు చెప్పారు మనకి. ఏమిటా మాట అంటే మంచము మీద నుండి లేస్తూనే పలకాల్సినటువంటి మాట ఇది. ఎంతమందికి తెలిసి మాట? మనం మంచం మీద నుంచి కళ్ళు తెచ్చి లేచి కూర్చోవడానికి ఏ టైం పడుతుందో ఆ టైంలోనే పలకాలంటే ఈ మాట. ఎవరికైనా తెలుసా ఈ మాట? ఎప్పుడైనా పలికారా ఈ మాట? బైబిల్ మిషన్ వారు మనము ఈ మాట కంఠస్థం చేస్తూ చెప్పాలి. ఉదయమే లేస్తూనే చెప్పాలి. మాకు చిన్నతనం నుంచి మాకు మా తల్లిదండ్రులు నేర్పించారు. నాన్నగారు జోనాథానయ్య గారు, దేవదాసయ్య గారిని చూచిన వారు, ఆయన పెట్టిన సభలకు వెళ్ళినటువంటి వారు, బైబిల్ మిషన్కు అధ్యక్షులుగా పనిచేసినటువంటి కార్డినల్ బిషప్ అంటే జానయ్య గారితో సహవాసం కలిగి
మరి దేవదాసయ్య గారిని చూసినటువంటి వారు కనుక ఈ విషయాలు మాకు చిన్నతనంలోనే చెప్పి ఉదయం లేస్తూనే ఈ మాట పలకాలి మేము. కనుక మీరందరూ నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే ఈ వచనాన్ని అందరూ చిన్నపిల్లల మాటలో చెప్పాలంటే బట్టి వేయాలి. మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వారికి మహిమయు ప్రభావమును యుగయుగములో కలుగును గాక. ఆమేన్. ఆయన మనలను తన తండ్రి యొక్క దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేశారు. ఈ వచనం మనకి భరోసా ఇచ్చేటువంటి మాట. ఈ వచనం మనకు ఒక ఆనందాన్ని కలిగించే మాట, ఒక ధీమా ఇచ్చేటువంటి మాట. ఈ మాటలో ఏముంది అంటే సమస్తము ఉంది ఈ వచనంలో. లేస్తూనే ఈ మాట పలకాలి. ఆ తరువాత మంచము దిగగానే మొదట మోకాళ్ళుని మన తండ్రిని తలంచుకుంట. ఇక మొదటిగా ఈ మాట బైబిల్ వచనాన్ని భరోసా ఇచ్చినటువంటి మాట మీరు నేర్చుకోండి. ఆ తరువాత మోకాలు వేసి ఏం చేయాలి? మంచము దిగగానే మొదట మోకాలుని మన తండ్రిని తలంచుకొనుట. మంచి పనులన్నిటి మించిన పనియోను కొంచెమైనను బద్దకించుట సరికాదు. దేవాదేవుని నొక్కాలండి ఓ ప్రియులారా, దేవారాజును గొల్వారండి. దానికి ఎంత పనేటువంటి గుంపులో మనం చేర్చబడాలండి. ఈ మాట ఎవరైతే నిత్యము పని తరువాత మోకాలు ప్రార్థన చేస్తారో వారి జీవితాలలో రాకరాత్తస్సు అన్నారు దేవదాసయ్య గారు. కనుక ఇది చదువు వచ్చిన వారైనా చదువు రాని వారైనా సరే ఏం చేయాలి? కంఠస్థం చేయాలి. అయ్యో నాకు చదువు రాను అని అనుకోవద్దు. మీ మనవలో మీ పిల్లలు దగ్గర కూర్చుండబెట్టుకుని ఒక్కొక్క మాట మీరు అలా మాట్లాడుతూ ఉంటే అది కాలక్రమంగా మీకు అది అలవాటు అయిపోతూ ఉంది. కనుక ఈ ప్రక్రియను ప్రారంభించండి. దేవదాసయ్య గారు మనకు ఇచ్చినటువంటి మాట. అయితే ఈ మాటలో ఉన్నటువంటి విషయాలు ఏమిటి మనం గమనిస్తే, మనల్ని ప్రేమించుచు అన్నాడు ఆయన. ఎవరు ప్రేమిస్తున్నారు అంటే దేవుడు తన కుమారుడు పరిశుద్ధాత్మ ముగ్గురు త్రిత్వమై మనల్ని ప్రేమించిన వారుగా ఉన్నారు. అయితే ఈ ప్రేమ ఎవరిలో కనిపిస్తుంది అంటే ఈ భూలోకంలోకి వచ్చిన క్రీస్తు ప్రభువులో ఈ ప్రేమ లక్షణం కనిపిస్తూ ఉంది. ఎందుకనగా ఆయన ప్రేమ అయి ఉన్నాడు. ఆయన ప్రేమించడానికే వచ్చాడు ఈ లోకానికి. ఎవరు ప్రేమించారు మొట్టమొదట అని నీకు ప్రశ్న వస్తే ఆయనే నిన్ను ప్రేమించాడు. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం చూస్తే ఎవరు ప్రేమించారు నిన్ను? ఆయనే మొదట మనలను ప్రేమించెను. ఎవరు ప్రేమించారు నిన్ను? ఆయనే ప్రేమించాడు. అయితే ఎప్పుడు ప్రేమించాడు? నువ్వు ఈ భూమి మీద పుట్టిన తర్వాత, లేకపోతే పెరిగిన తర్వాత, లేకపోతే దేవుడు తెలుసుకున్న తర్వాత, లేకపోతే దేవుడి కోసం వాడబడుతున్నప్పుడు నేను ప్రేమిస్తానంటే ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం 2వ భాగంలో మనం చూస్తే ఎప్పుడు ప్రేమించాడంటే ఆయన జగత్తు పునాది వేయబడక మునుపే క్రీస్తు ప్రేమలో ఆయన మనలను దేవునికి స్తోత్రం. ఎప్పుడు ప్రేమించాడు ఆయన? మాట్లాడాలి నాతో. ఎప్పుడు ప్రేమించాడు? జగత్ పునాది వేయబడక ముందే ప్రేమించాడు. ముందే ఆయన ప్రేమించాడు. తర్వాత నువ్వు ప్రేమించావేమో. ప్రేమించడం కంటే ప్రేమించబడమే గొప్ప. ఎప్పటి వరకు ప్రేమించాడు అంటే యోహాను సువార్త 11వ
అధ్యాయము మొదటి వచనంలో చివరి భాగంలో చూస్తే అంతము వరకు తన వారినందరినీ ఆయన ప్రేమించాడు. దేవుని స్తోత్రం. చెప్పకుండా దేవుని మహిమపరచండి. ఎంతవరకు ప్రేమ అంటే అంతము దీనికి ఇక ఎంతవరకు అని ఒక లిమిట్ లేదు. దానికి లేని ఆనందకరమైన నీ ప్రేమ తరమే వర్ణన చేయ. తెరవు కట్టం పైన వాటిని అన్నింటినీ నిలగొట్టిన దానిని ఇప్పుడు అరుదుగా నీ వాడనవటం మరణించింది, నీ వాడుగా మారిపోవడానికి మనం పాడుకుంటూ ఉంటాం. దరిలేని ఆనంద కరమైన నీ ప్రేమ తరమే వర్ణన చేయను. తెరవు కాట వైరవానిట తిరుగోటెనుగా దరుగాని వాడనౌటకు మరిసోని వాడనౌటకి ఉన్నా పాటురాసు సునాను నీ పాద దరిలేని ఆనందకరమైనటువంటి ఆయన ప్రేమ తరం అనగా నా జీవితం అంతా అయిపోయినా నేను వర్ణించలేను. అంటే ధైర్యం లేదు. ఒక నదికి దరి ఉంది అనగా ఆ ఒడ్డు ఉంది, ఈ పక్క ఒడ్డు ఉంది, ఆ పక్క ఒడ్డు ఉంది. ఇందాక వస్తున్నప్పుడు వాళ్ళ దారిలో వంక కనిపించింది. దానికి ఆ పక్క ఈ పక్క గట్టు ఉందా లేదా? ఉంది. మరి దరి దేనికి లేదు అంటే సముద్రం చూస్తే ఆ సముద్రానికి ఆ పక్క దరి కనిపించకపోవచ్చు, కానీ ప్రయత్నం చేస్తే ఎలాగో ఆ పక్కకి వెళ్ళవచ్చు సముద్రం కూడా. కానీ దేవుని ప్రేమకు ఏం లేదట, దరి లేని ఆనందకరమైన నీ ప్రేమ. ఎంత ప్రేమ అంటే ఆయన ప్రేమకు అంతము లేదు. దేవుడు లోకమును ఎంత ప్రేమించాడు అంటే ఎంతో ప్రేమించాడు. ఎంత ప్రేమించాడు అంటే శిలువ ప్రాణం మీద 2 చేతులలో మేకులు దేవగొట్టించుకున్నంత ప్రేమించాడు. అనగా ఆయన చెయ్యి ఈ ప్రక్కన ఇలా చాచి ఉంది. అనగా భూమికి ఒక మొదలు వెళ్ళిపోయింది, మరొక చేయి మరొక వైపు భూమిని పట్టుకుంది. ఇప్పుడు ఈ భూమిని పట్టుకుంటే ఆయన 2 చేతుల మధ్య ఉన్నటువంటి ఈ భూమిని ఆయన తన రక్తంతో ప్రేమించాడు. అందుకనే మనల్ని ప్రేమించు తన రక్తము ద్వారా మనకు విడుదల ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. ఎంత ప్రేమ అంటే తన రక్తమును చిందించేటంత ప్రేమ. తలపైన ఉండ కిరీటం ఉంది, చేతులలో మేకులున్నాయి, కాళ్ళలో మేకులున్నాయి, పక్కలో బలెపోటు ఉంది. అన్నింటిలో నుంచి రక్తము ధారగా ప్రవహించింది. ఎవరి కోసము అంటే నిన్ను ప్రేమించినందుకుగా. తలపై ముండ్ల కిరీటము తగిలించి ఎదుమగా కాలువలోచు రక్తముగారే 2 చేతులలోను 2 మేకులు గుచ్చంగా కాలువలోచు రక్తముగారే. మేఘాలు జతపరచి మేకుతో గొట్టంగా కాలువలోచు రక్తముగారే. ఎక్కడి నుంచి రక్తం వచ్చిందంటే ఆయన శరీరంలో ఇదిగో ఇక్కడి నుంచి రక్తం రాలేదని చూపించడానికి ఏ ప్రదేశం లేదు ఆయన శరీరంలో. శరీరం అంతా రక్తసిద్ధమైపోయింది. ఎంతగా ప్రేమించాడు అంటే వాళ్ళను ప్రేమించాలి ఎలాగా? తన రక్తము వలన. దేవుని స్తోత్రం. హల్లెలూయా. తన రక్తంతో ప్రేమించాడు. ఎందుకు ఈ ప్రేమ అంటే నిన్ను మహిమవానునిగా మార్చి 2వ రాకడలో నిన్ను ఆయత్తపరచడానికి. చెప్పకూడదు దేవుని. ఎందుకు ఈ ప్రయాస అంటానంటే నిన్ను ఆయన మరలా ఈ భూమి మీద నుంచి పరలోకంలోనికి అనగా ఆ మహిమ అంతస్తులోనికి నిన్ను తీసుకుపోవడానికి.
ఆయన రూపములకు స్వారూప్యం గల వారిగా నేను మార్చివేయడానికి ఆయన ప్రయాసపడి భూలోకంలోనికి ఆయన వచ్చి వేశాడు. మన పాపముల నుండి తన రక్తముతో శుద్ధి చేశాడు. తన రక్తము వలన, ఈ విషయం చెప్పాలంటే చాలా పెద్ద విషయం. తన రక్తము అంటే యేసుక్రీస్తు ప్రభువారిలో ఏ రక్తం ఉంది అనేటువంటి ప్రశ్న ప్రపంచాన్ని ఇప్పుడు వేధిస్తూ ఉంది. క్రీస్తు ప్రభువారిలో రక్తము అబ్రహాములో నుండి మనందరిలోనికి ఎలాగైతే రక్తం వచ్చిందో అలాగే క్రీస్తు ప్రభువారిలో కూడా అదే రక్తం వచ్చేసిందా అనే ప్రశ్న చాలా మందికి వస్తూ కొంతమంది అదే రక్తం వచ్చిందని విడిపోయారు క్రైస్తవులలో. లేదు, ఆ రక్తం అయితే మన పాపాలుగా పోతాయి అని విడిపోయినటువంటి వారు ఒక కోవ. మనం ఏ కోవలో ఉన్నాము? ఎందుకు అంటే ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోగలగాలి. రెండవ రాకడ పండుగ సమయంలో మనం ఉన్నాము. ఆయన రాకడ సమీపంగా ఉంది. మనం ఏ రక్తము చేత శుద్ధి చేయబడ్డామో తెలియకపోతే నీకు అర్థం కాకుండా పోతుంది. అనేక మంది ఇప్పుడు యూట్యూబ్ పెట్టినా ఏం పెట్టినా జన్మ పాపం ఉందని ఒకడు లేదని ఒకడు మాట్లాడుతుంటారు. మనం చెప్పేది ఏమిటంటే జన్మ పాపం ఉన్నది, కానీ క్రీస్తు ప్రభు వారికి జన్మ పాపం లేదు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మానవులందరికీ ఏముంది? జన్మ పాపం ఉంది. మరి క్రీస్తు ప్రభు వారు కూడా మరియమ్మ తల్లి గర్భంలో నుంచి కదా ఈ లోకానికి వచ్చాడు. అందువల్ల ఆమెను కూడా ఏముంటుంది చెప్పండి? మరియమ్మ గారు పరిశుద్ధురాలా పాపాత్మురాలా? ఎక్కడ చెప్పాలి? ఏ భేదము లేదు. అందరూ పాపం చేసి దేవుడు గ్రహించు మహిమను పొందలేకపోతున్నారని రాయబడి ఉంది. ఉందా? ఏ భేదము లేదు. మళ్ళా చెప్పాలి, ఏ భేదము లేదు. అందరూ, ఆ అందరిలో మరియమ్మ ఉందా లేదా చెప్పాలి మీరు. మాట్లాడారు మరియమ్మ గారు ఉందా దానిలో? అందరూ అన్న మాటలో ఆదాము గారు ఉంటారు, మరియమ్మ గారు ఉంటారు, నేను ఉంటాను, నువ్వు ఉంటాం. అందరూ ఉన్నాం లేదా? కనుక అందరిలో ఆమె ఉంది కనుక ఇప్పుడు చెప్పటం పాపాత్మురాలా కాదా? ఇంకొంచెం బాగా వేస్తుంది. అదేంటి ఆమెను మనం పాపాత్మురాలంటే ఎలా కుదురుతుంది? ఆమె జన్మతః పాపియే. అంతేనా? రక్తము ద్వారా, ఆదామును చూసిన రక్తము ద్వారా ఆమె ఏమైంది? పాపే. ఆమెలో ఏమి లేదు అనంటే నైజ పాపము లేదు, క్రియా పాపము లేదు. 3 రకాల పాపాలు: జన్మ పాపము, క్రియా పాపము, నైజ పాపం. జన్మ, నైజ, క్రియా పాపములు అనుకున్నాయి. ఇప్పుడు అందరికీ ఉండేటువంటిది ఏంటి అంటే జన్మ పాపము జనరల్గా అందరికీ వచ్చేసింది. మరియమ్మలో కూడా వచ్చేసింది. ఇప్పుడు మరియమ్మ గర్భంలో ఉన్న క్రీస్తు ప్రభు వారికి కూడా ఆ రక్తం వచ్చిందా లేదా చెప్పండి. మరియమ్మ గారి నుంచి ఆ రక్తం తీసుకోవడానికి వస్తుందా? రావాలి కదా లెక్క ప్రకారం. వస్తేనే కదా మనం బిడ్డలుగా ఈ లోకానికి వస్తున్నాం. తల్లి రక్తం బిడ్డకు వస్తుందా లేదా చెప్పండి మీరు ఒకసారి. వస్తుందా? ఎంత డౌట్ పడకండి. నిజంగా చెప్పండి. తల్లి రక్తము బిడ్డకు వస్తుందా లేదా? గట్టిగా వస్తుందా లేదా? వస్తుంది. మరి తల్లి రక్తం క్రీస్తు ప్రభువుకి వస్తుందా లేదా? ఒకే ఒక తల్లి చెప్తుంది రాదని. రాదు. క్రీస్తు ప్రభువుకి రావాల్సిన అవసరము లేదు. బైబిల్ రాయబడిన మాట ఏంటంటే నీవు నాకు ఒక శరీరమును అమర్చితివి. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం చూడండి. ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగ చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు కానీ నాకొక శరీరమును అమర్చితివి. ఏమర్చాడు ఆయన? శరీరము అమర్చాడు. గుడి కట్టిన తర్వాత గుడిలో ఇవన్నీ ఏం చేస్తున్నారు చెప్పండి? ఇవన్నీ ఏం చేశారు? ఇక్కడ అమర్చారా? నేనేమంటారు? అమర్చడం.
అంటే కట్టినటువంటి గుడిలో ఇవన్నీ అమర్చి పెట్టాం. ఇవన్నీ ఇక్కడ తయారు చేసి కాదు, బయట తయారయ్యి లోపల తెచ్చాం. ఏదైనా సరే దీనిలో ఉన్నది అమర్చి ఉన్నది, ఏదైనా సరే బయట తయారైంది. ఫ్యాన్ చక్కగా అమర్చారు, లైట్ చక్కగా అమర్చారు. ఇప్పుడు రాయబడిన మాటలో ఏముంది అంటే, నీవు నాకు ఒక శరీరమును ఎక్కడ అమర్చాడు? మరియమ్మ గారి గర్భములో. చెప్పండి, ఆయన అమర్చిన వాడై ఉన్నాడు కనుక ఇప్పుడు ఈ శరీరములకు తల్లి రక్తము అవసరము లేదు. ఎందుకంటే ఆయనకు అసాధ్యమైన కార్యం అంటూ ఏమి. ఒకవేళ క్రీస్తు ప్రభు వారికి తల్లి రక్తం వచ్చింది అని అంటే కనుక యేసుక్రీస్తు ప్రభు వారు ఒక మాట పలకలేడు. ఏంటంటే, నాలో పాపం ఉన్నదని మీలో ఎవరు స్థాపన చెయ్యగలరు అన్నాడు యేసు ప్రభు వారు. నాలో పాపం ఉన్నదని మీలో ఎవరు చెబుతాడు? నేను తప్పు చేశానన్న సంగతి నాలో ఉంటే ఆ మాటను పలుకుతారా ఎప్పుడైనా? నేను యేసుక్రీస్తు ప్రభువు అన్న మాట ఏంటంటే, నాలో పాపం ఉన్నదని మీలో ఎవరు స్థాపన చేయగలరంటే ఆయనలో ఏ పాపం లేదండి, జన్మ పాపం లేదండి. శరీరం దేవుడే అమర్చాడు, దేవుడే పెంచుకుంటాడు. యేసు స్వామి అంటాడు కదా, ఈ రాళ్ళ వలన అబ్రహాముకి ఎవరు పుడతారు? ఈ రాళ్ళ వలన అబ్రహాముకు పిల్లలు, రాళ్ళ వలన పిల్లలు పుట్టేస్తే మరి తల్లి రక్తంలో క్రీస్తు వారికి తల్లి రక్తం రావాల్సిన ఆవశ్యకత ఏముంది? ఆయనలో ఆ రక్తం వస్తే ఆయనలో ఏమన్నట్టు లెక్క? పాపం ఉన్నట్టు. మరి పాత నిబంధనలో పాపం పోవాలంటే ఏం చేసేవారు? ఒక నిర్దోషమైనటువంటి గొర్రె పిల్ల వధించబడాలి. నిర్దోషమైందనంటే పాపము లేనిది, నిర్దోషమైందనంటే దోషము లేనిది, నిర్దోషమైనదనగా కళంకము లేనిది. ఎలా పాపం పోయిందనంటే, పాపం చేసిన వాడు ఒక గొర్రెని కానీ తోడని కానీ తీసుకుని వచ్చి దాని మీద ఏం పెట్టాలి? మన చెయ్యిని పెడితే యాజకుడు వచ్చి దాన్ని వధిస్తే మన చేతిలోని మన పాపములన్నీ దాని మీదకి వెళ్ళినట్లు లెక్క. వధించినప్పుడు రక్తం బయటకు వచ్చేసింది కాబట్టి మన పాపాలు కూడా అలా బయటకు వచ్చేసినట్టు లెక్క. ఇది పాత నిబంధనలో సిస్టమ్. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఎలా ఉన్నారు? నిర్దోషమైన వాడుగా ఉండాలి, పాపం లేని వాడుగా ఉండాలి. ఆ పాపము జన్మ పాపమైనా ఉండకూడదు, ఆయనలో నైజ పాపం ఉండకూడదు, ఆయనలో క్రియా పాపం ఉండకూడదు. ఈ పాపములు లేని వాడే రెండవ రాకడలో ఎత్తపడాలి. అంతే కదా? ఇవి లేవు కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారు ఆరోహణమైపోగలిగాడు. యేసుక్రీస్తు ప్రభు వారిలో పాపం ఉంటే ఆ పాపము భూమి లాగేసుకుంటుంది కనుక ఎగరలేరు, ఎత్తపడలేరు. అది యేసు ప్రభు వారి మాట ఎవడేనండి, నేను పైకి ఎత్తపడికెళ్ళడా మిమ్మల్ని నేను ఏం చేస్తాను? ఆకర్షించుకుంటానని చెప్పాడు ఆయన. మళ్ళీ యేసుక్రీస్తు ప్రభు వారు పైకి ఎత్తపడాలంటే, ఎత్తపడే రూపం నీకు రావాలి అంటే కనుక ఖచ్చితంగా నీకేముండాలంటే, నీలో జన్మ పాపం ఉండకూడదు, రెండవది నైజ పాపం ఉండకూడదు, మూడవది క్రియాపాపం కూడా ఉండకూడదు. ఎప్పుడైతే ఈ పాపాలు లేవో అప్పుడు రెండవ రాకడలో ఎత్తపడతాను. గుర్తుపెట్టుకో, క్రీస్తు ప్రభు వారిలో ఈ మూడు పాపాలు లేవు కనుకనే భూమి ఆయనను ఆకర్షించుకోలేకపోయింది, ఈ లోకం ఆయన ఆకర్షించుకోలేకపోయింది. ఎందుకంటే ఆయన లోకములో ఉండకుండా ఈ లోకములో నుండి ఆయన మహిమ రూపము ధరించుకుని పరలోకానికి వెళ్ళిపోయాడు. కనుక నువ్వు నేను కూడా అదే రీతిగా రెండవ రాకడలో ఆ మధ్యాకాశంలోనికి ఆయన వచ్చినప్పుడు మనం ఎగిరి వెళ్ళిపోవాలి అంటే కనుక మనలో ఏముండకూడదు? జన్మ పాపం ఉండకూడదు, నైజ పాపం ఉండకూడదు, క్రియా పాపం ఉండకూడదు. కనుక జన్మ పాపం మనలో ఉండకూడదు అంటే జన్మ పాపం లేని వాడే నీ కోసం నా కోసం మరణించాలి తప్ప జన్మ పాపం ఉన్నవాడు మరణిస్తే నీకు విమోచన కలిగి. ఇది గుర్తుపెట్టుకుని అందుకని యేసుక్రీస్తు ప్రభు వారిలో ఆ ఆదాములో ఉన్న రక్తం లేదు. గుర్తుపెట్టుకోండి, ఏం లేదు? ఆదాములో రక్తం లేదు. మొట్టమొదట ఈ భూమి మీదకి రక్తము ఎక్కడ వచ్చింది అంటే చేపలలోకి మొట్టమొదటి రక్తం వచ్చింది. ఎందుకంటే మొట్టమొదటి ఈ భూమి మీద ఉన్నటువంటి జీవి ఏమిటి అంటే
మత్స్యములను పుట్టించాడు. ఆది కాండం 1వ అధ్యాయంలో మనం చూస్తే 1వ అధ్యాయం 20వ వచనం, చలించు వాడిని జలమును సమృద్ధిగా పుట్టించుగాక అన్నాడు. కనుక ఇప్పుడు మొట్టమొదటిగా చేపలో రక్తం ఉందా లేదా చెప్పాలి. చేపలో రక్తం ఉందా? ఏ రంగులో ఉంటుంది రక్తం? సహజంగా రక్తం ఏ రంగులో ఉంటుంది? ఎరుపు రంగులో ఉంటుంది. రెండవది తెలుపు రంగులో ఉంటుంది. ఉంటుందా తెలుపు రంగులో? ముద్దెంకలో ఉండే రక్తం ఏ రంగు చెప్పండి? పచ్చ రక్తం ఉంటుంది, పచ్చ పురుగుల్లో ఉండేది. కానీ సహజంగా ప్రపంచంలో ఎక్కువగా ఉండే రంగు ఏమిటంటే ఎరుపు రంగే. దాంట్లో డౌట్ ఏం లేదు. చేపల్లో రక్తం ఉంది. తర్వాత మనం చూస్తే ఈ చేపల్ని దేవుడే కలుగు చేశాడు, కానీ ఎవరు పుట్టించారో తెలుసా? జలములు పుట్టించుగాక అని అంటే చేపలు వచ్చేసాయి. అంటే ఎక్కడి నుంచి పుట్టాయి ఇప్పుడు చేపలు? నీటిలో నుంచి వాటికి అవే పుట్టేశాయి. దేవుడు పుట్టించేశాడు. పక్షులు ఎలా వచ్చాయంటే ఆకాశంలో నుంచి పుట్టించాడు దేవుడు. కనుక ఆకాశం ఏమిచ్చింది? పక్షులు ఇచ్చేసింది. అదే ఒక రాయబడినటువంటి మాట అక్కడ ఇదే అధ్యాయంలో అదే వచ్చిన మనం చూస్తే. అలాగే జంతువులు ఎక్కడి నుంచి వచ్చాయి తెలుసా? భూమిలో నుంచి వచ్చాయి. 1వ అధ్యాయం 24వ వచనం. జాతి ప్రకారం జీవం గల వాటిని అనగా వాటి జాతి ప్రకారము పశువులను, పురుగులను, అడవి జంతువులను ఎవరు పుట్టించారట? దేవుడే. ఎవరు పుట్టించారు అక్కడ? సరిగ్గా చదవండి. ఏం రాస్తుంది అక్కడ? భూమి పుట్టించుగాక. దేవుడు చెప్పాడు. ప్రతిదీ దేవుడు లేకుండా ఏమీ లేదు. నా చేతులు ఫోన్ కూడా దేవుడు లేకపోతే ఫోన్ లేదు. దేవుడు లేకపోతే ఈ బిల్డింగ్ దేవుడు మనం లేవు. అన్నింటికీ దేవుడే మూలం. కానీ అక్కడ మంచి ఒక కర్తవ్యం ఒకరు ఉంటారు, చేసేటువంటి వాడు ఒకరు ఉన్నాడు. దేవుడే స్వస్థపరుస్తాడు, గ్యారంటీ, డౌట్ ఏమీ లేదు. కానీ ఎవరు ప్రార్థన చేస్తారు ఇక్కడ? యాజకుడు మీకోసం ఏం చేస్తారు? యాజకుడు చేస్తాడా స్వస్థత, లేక దేవుడు చేస్తాడా స్వస్థత? మీ కార్యాలకు ఫలింపు రావాలని దేవుడు చేస్తాడా, యాజకుడు చేస్తాడని? దేవుడే. కానీ చేసేది ఎవరయ్యానంటే ఒక కర్త ఇక్కడ ఉంటాడు, అని యాజకుడు. అలాగే ఈ మత్స్యములు పుట్టడానికి కర్త ఎవరు అంటే అక్కడ జలములు పుట్టించాయి. పక్షులు రావడానికి ఆకాశం పుట్టించింది. ఈ జంతువులు ఎవరు పుట్టించారు అంటే భూమిలో నుండి పుట్టించబడ్డాయి. దేవుని స్తోత్రం. వీటన్నిటిలో ఏముందంటే రక్తం ఉంది. 2వ అధ్యాయం 7వ వచనం ఆది కాండం మనం చూస్తే జీవవాయువు మొదలు కన్నుడు ఏమయ్యాడు అంటే జీవవాయువు అయ్యాడు, జీవాత్మ అయ్యాడు. కనుక నేల మంటితో నన్ను నిర్మించి నీతో నన్ను నిర్మించి నీదు జీవమును నాలో నింపి నేల మంటితో నన్ను నిర్మించి నీదు జీవమును నాలో నింపి జీవవాయువును వదిలినప్పుడే
మన శరీరంలోకి ఏమొచ్చింది? రక్తం వచ్చింది. ఎలా వచ్చింది అంటే జీవము ప్లస్ వాయువు. జీవం అంటే ఏమిటి? ఆదికాండము 5వ అధ్యాయం 9వ అధ్యాయం 4వ వచనం 4వ వచనం. మాంసమును తినకూడదు, రక్తమే దానికి ఏంటి చెప్పండి? ప్రాణం. 5వ వచనం. మరియు మీకు ప్రాణమైన మీ రక్తముల గురించి. చాలండి. ఏంటి చెప్పండి? ప్రాణం అంటే ఏంటి చెప్పాలి, చదవండి కదా. ప్రాణం అంటే రక్తము. ఇప్పుడు ప్రాణం అంటే ఏంటి? జీవము. జీవం అంటే ప్రాణం, ప్రాణం అంటే రక్తము. ఇప్పుడు 3 ఒకటా కదా? 3 ఒకటే. కనుక మనలో జీవం ఉంది అంటే మనలోనికి ఏం పంపించాడు ఆయన? జీవవాయువు అనగా రక్తం మనలోనికి వస్తే ఈ రక్తం ఏమైంది? ప్రాణమైంది. ఆ ప్రాణం ఏమైంది? జీవముగా ఉంది. ఇదే జీవాత్మగా ఉంది కనుక మన శరీరంలోనికి ఆయన నాసికారంధ్రాలలో నుండి జీవవాయువును ఊదినప్పుడే మనలోనికి ఏమొచ్చి చేరింది అంటే రక్తం వచ్చి చేరింది. ఇప్పుడు ఈ రక్తంలో పాపం ఉందా? అంత గౌరవపడుతున్నారు. దేవుడు ఊదినటువంటి ఈ జీవవాయువులో మన రక్తం వచ్చి చేరింది కదా. ఇప్పుడు ఈ మానవులలో ఈ రక్తంలో పాపం ఉందా? ఉందా? మరి పాపం ఎలా వచ్చింది? మీ శరీరంలో రక్తం ఎలా వస్తుందో తెలుసా మీకు? రక్తం తాగుతున్నాడా మీరు, లేకపోతే ఎక్కించుకున్నాడా? చెప్ప. రక్తం తాగుతున్నాడా, ఎక్కించుకున్నాడా? రక్తం ఎలా వస్తుంది లోపల మీకు? మనం తిన్నటువంటి తిండి రక్తంగా మారుతుంది. అవునా కదా? ఈ మధ్యకాలంలో మీ అందరికీ తెలిసిన మాట ఏంటంటే ప్లేట్లెట్స్ పడిపోతున్నాయి. తెల్ల రక్త కణాలు పెరిగిపోయాయి, తగ్గిపోయాయి. ఎర్ర రక్త కణాలు అవి ఇటు వెళ్ళిపోయాయి. 3 కదా రక్తంలో ఉండేవి. సరే, వాటి గురించి వివరణ చెప్పాలని మన టైం సరిపోదు. కానీ రక్తం మన శరీరంలోకి ఎలా వచ్చింది? ఇప్పుడు తినడం ద్వారా వచ్చింది. ఇప్పుడు ఆదాము అవ్వలోనూ కూడా రక్తం ఎలా వస్తుంది? నెక్స్ట్ వాళ్ళకి తినేటువంటి ఆహారం వారి శరీరంలో రక్తం. ఇప్పుడు పండును తిన్నారు కనుక ఆ పండు తినడం ద్వారా ఆ పండులో ఉన్నటువంటి శక్తి రక్తంగా మారుతుంది కనుక ఆ పండు తినడమే ఆజ్ఞాతి క్రమం కనుక, ఆజ్ఞాతి క్రమమే పాపము కనుక ఇప్పుడు వారు పండును తిన్నప్పుడు ఆ పండు ద్వారా వీరిలోనికి ఏమొచ్చింది చెప్పండి? ఇప్పుడు పాపం ఎక్కడ ఉంది? ఎవరమ్మా రక్తం చెప్పింది? చెప్పే సార్ చెప్పకుండా సార్ మీ పాపం ఎక్కడ ఉంది చెప్పండి? రక్తంలోనే ఉంది మన పాపము. ఆదాములోనికి పాపం అలా వచ్చేసింది. ఎలాగైనా ఆజ్ఞాతి క్రమం వలన ఈ రక్తంలోనికి పాపం వచ్చి చేరిపోయింది. ఇప్పుడు ఈ పాపము రక్తంలోనికి చేరింది కనుక ఈ రక్తం ఏమైపోయింది? పాప రక్తం అయిపోయింది కనుక నరుడు ఏమైపోయాడు? పాప మానవుడు అయిపోయాడు. ఇప్పుడు ఆదాములో నుంచి అవ్వలో నుంచి వచ్చినటువంటి ఈ రక్తమే ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ వచ్చింది. అవునా కదా? అందరికీ వచ్చింది. ఇప్పుడు అందరిలోని ఏముంది? అదే పాప రక్తము ఉంది కనుక యేసుక్రీస్తు వారిలో కూడా అదే పాప రక్తం ఉంటే ఆయన రక్తం చిందిస్తే మన పాపాలు ఎలా పోతాయి? నేను కూడా ఇదిగో నేను మీకోసం రక్తం చిందించేస్తానని చెప్పాను అనుకోండి, పోతాయా మీ పాపాలు? ఎందుకంటే నాలో ఏముంది? జన్మ పాపం ఉంది. మరి క్రీస్తు ప్రభువులో ఏముండకూడదు అంటే జన్మ పాపము ఉండకూడదు. కనుక ఆయన తల్లి గర్భంలో నుంచి లోకానికి వచ్చిన యోహాను సువార్తలో ఏమంటాడు అంటే ఆ వాక్యమే శరీరధారిగా, యోగి 14, ఆ వాక్యమే శరీరధారిగా కృపా సత్య సంపూర్ణుడుగా మత్తయి సువార్తలో ఎలా పుట్టాడో రాస్తుంది. మార్కు సువార్తలో లేదు, లూకా సువార్తలో ఎలా పుట్టాడో యేసుప్రభువు రాస్తుంది. యోహాను సువార్తలో ఆయన పలుకు ముందుకేసి ఏమంటాడు ఆయనంటే తల్లిదండ్రుల వల్ల పుట్టినటువంటి వారు కాదు ఆయన. ఎలా పుట్టాడు ఆయన?
ఆ వాక్యం ఎలాగని శరీరము ధరించుకొచ్చింది ఈ లోకానికి, అంతే తప్ప తల్లి రక్తము కానీ తండ్రి రక్తము కానీ అవసరము లేకుండానే ఈ లోకంలోకి వచ్చేటప్పుడు దేవుడు ఆయన దేవుడి స్తోత్రం. ఆయన దైవ రక్తముతో ఈ లోకంలోనికి వచ్చారు. దేవుని యొక్క ఆ రక్తమే మనకు కుమారుడిగా ఈ లోకానికి వచ్చింది కనుక ఆ రక్తమే నేను ఏం చేస్తున్నానండి, శుద్ధి చేయగలదు. ఆ రక్తమే నేనేం చేస్తున్నానండి, పవిత్రపరచగలదు. ఆ రక్తమే నిన్నే జన్మ పాపం లేకుండా చేయగలదు. ఆ రక్తమే నీలో నైజ పాపం లేకుండా చేయగలదు. ఆ రక్తమే నీలో క్రియా పాపం లేకుండా నిష్కలంకమైన గొర్రె పిల్లగా పస్కా బలి పశువుగా ఆయన బలియాగమైపోయాడు కనుక ఇప్పుడు ఆయన రక్తం ఏం చేసింది అంటే జన్మ పాపము నీకు లేకుండా చేసింది. చెప్పకూడదు దేవుడు కదా. అయితే మనం అందరం కూడా ఆయన రక్తం వల్ల మోసపడిపోయాం, కరెక్టే. ఆయనలో జన్మ పాపం లేదు కనుక మనం జన్మ పాపంలో విమోచించబడ్డాము. ఆయన ఈ భూలోకంలో ఉన్నప్పుడు ఆయనలో ఏమి లేదు, నైజ పాపము లేదు. ఏం లేదు, నైజ పాపము లేదు. నైజ పాపం అంటే తెలుసా మీకు? నైజ పాపం అంటే ఉదాహరణ చెప్తాను. మీ ఇంటి దగ్గర కూర్చున్నారు, ఇంటి ముందు ఒక మామిడి చెట్టు ఉంది, పక్కింట్లో. ఎవరిది? పక్కింటి. ఆ మామిడి కొమ్మ మన గోడ మీద ఈ పక్కకి వచ్చింది. దానిలో ఒక కాయ ఎప్పటి నుంచి కోత పట్టి చూస్తున్నాం, ఫస్ట్ నుంచి చూస్తున్నాం, రోజు చూస్తున్నాం. అది ఒక రోజు మంచి పక్కవాడిని వచ్చింది. ఇప్పుడు నీకు అనిపించింది ఆ కాయ కోసేసుకుంటే బాగుంటుంది కదా. ఎంతమందికి అనిపిస్తుంది ఇలాంటి? మ్యాక్సిమం ప్రతి వాడికి ఇలా అనిపిస్తుంది. మానవుడి ప్రతి వాడికి ఇలాగే అనిపిస్తుంది, కోసేసుకుంటే బాగుంది. నీ కాయ నీ చెట్టాది అంటే కోసేసుకుని తినేస్తే బాగుండును అనేటువంటి ఆలోచన ఏదైతే ఉందో అది నైజం. రక్తం ద్వారా వచ్చింది జన్మ పాపం. అది ఆయన ఏం చేశారు, తీసేశారు. వెరీ గుడ్. ఇప్పుడు నీలో ఏం పోవాలండి? ఈ నైజం ఉండిపోయిందే, అది కూడా పోవాలి. ఇలాంటి పాపాలే ఎక్కువ ఉన్నాయి మనకి. ఎప్పుడు చెప్పమంటారా? చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళినప్పుడు ఎదరోడు సంచిలో నుంచి పెన్ను పడిపోతుంది అనుకో, అది పడిపోతే బాగుండు, నేను పట్టుకెళ్ళిపోదు అని అనుకుంటావు. ఎప్పుడో పెన్సిల్ పడిపోతుంది అనుకో, పడిపోతే బాగుండు అని చెప్పాలి. పెన్సిల్ పడిపోతే ఏం చేయాలి? పెన్సిల్ పడిపోతున్నా అని చెప్పాలి. అది పడిపోతే పట్టుకెళ్ళిపోతున్నావే నువ్వు. ఇది నైజ పాపం, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చెప్పండి, ఎలాంటి పాపాలు ఉన్నాయి మన దగ్గర? ఇలాంటి పాపాలు ఎన్నున్నాయి? దానికి లెక్కలేదు. అందుకని ముందుగా నువ్వు ఈ నైజ పాపములను ఒప్పుకోవాలి. నైజ పాపములు నశించుటకై భోజనము వాటించును రాజే దేవా రాజే స్వయముగా. నైజ పాపం పోవాలంటే ఏం చేయాలి? ఆయన రక్తం పెట్టడం ద్వారా జన్మ పాపం పోయింది, వదిలేని సబ్జెక్ట్. ఇప్పుడు ఏముంది నీలో? నైజ పాపం ఉంది. నైజ పాపం పోవాలంటే ఏం చేయాలి? నైజ పాపములు నశించుటకు ప్రభువే స్వయముగా నీకేం చేస్తాడు? వడ్డిస్తాడు. ఏం వడ్డిస్తాడు? తాగడ పండుగ అయిపోయి బయటకు వెళ్ళిన వాళ్ళు ఆ పోషణకి అదే పోషణం ఆయన శరీర రక్తములు కనుక జన్మ పాపం అనేటువంటి ప్రపంచంలో ఉన్న వారందరికీ క్రీస్తు ప్రభు వారి రక్తము ద్వారా పోయింది. ఓకే, జన్మ పాపం ఉంది, అది పోయింది. ఎవరి ద్వారా? క్రీస్తు ప్రభు వారి యొక్క రక్తము ద్వారా పోయింది. ఇప్పుడు నీలో ఉన్న నైజ పాపం పోవాలి అంటే ఆయన శరీర రక్తాలు ఏం చేయాలి? నువ్వు తీసుకోవాలి. ఆయన శరీర రక్తాలు తీసుకోవాలంటే ఎవరు పడితే వారికి ఇచ్చేస్తారా శరీర రక్తాలు? ఎవరికి ఇస్తారు? ఎవరికి ఇస్తారు? నేను పాపినని నీ నోటితో నువ్వు ఒప్పుకొని పశ్చాత్తాపడి బాప్తిసం పొందితేనే. ఎవరైతే క్రైస్తవులుగా ఉంచబడ్డారో, క్రైస్తవులుగా చేర్చబడ్డారో, ఎవరైతే జగన్ పునాది వేయబడక ముందు క్రీస్తు ప్రేమలో ఆయన ఇష్టపడ్డారో వారికి మాత్రమే ఈ నైజ పాపాలు పోతాయి. తప్పకుండా దేవుడు మనకు. అందుకనే ప్రభు శరీర
జన్మ పాపం పోయింది, రాకడికి ఎత్తబడిపోతాను ఉన్నావేమో, కాదు నీలో ఏం పోవాలంటే నైజ పాపం పోవాలి. ఇలాంటి ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. పక్కింటూ బాగా బాగుపడిపోతున్నాను అంటూ నేను ఇన్ని ప్రాంతాలు చేస్తాను, ఆడుకోకపోతున్నాను. వాళ్ళ ఆవిడికి ఇన్ని నచ్చినట్టు ఏం చేస్తున్నాను, అది కూడా ఏంటి చెప్పండి. వాళ్ళ గొడవ నీకొద్దు. సహజంగా ప్రపంచంలో తప్పులన్నీ కూడా ఎక్కడ ఉంటాయండి, ఎదుటి వాడి కిటికీలో చూడటం తప్పుడు. నీ కిటికీ నువ్వు చూడవు, ఎవరి కిటికీ చూస్తావు? ఎదుటి వాడి కిటికీలో నుంచి ఆ ఇంట్లో ఎప్పుడు కొట్టుకుంటున్నారు, ఎప్పుడు తీసుకుంటున్నారు, ఎప్పుడు ఎలా ఉన్నారు, అయ్యే కావాలని సబ్జెక్ట్ కూడా. కానీ ఇలాంటి వాటిలో దూరడం కూడా ఏంటి, పాపమే. గుర్తుపెట్టుకో, నీ యొక్క నిశ్చలము కాపాడుకో, నీ ఆత్మను కాపాడుకో. నువ్వు సిద్ధపడు, నీకు నువ్వుగా సిద్ధపడు. అంతేగాని ఎవరి గురించో నువ్వు ఆలోచించి వాళ్ళకి చెప్పు ఏదైనా మాట దేవుడి గురించి, వాళ్ళు దేవుడిని రప్పించే మాటలు చెప్పు తప్ప లోక సంబంధమైన విషయాలతో నువ్వు వాళ్ళతో వాకస్తురాలుగా మారిపోతే రెండవ రాకలు ఎత్తబడి గుర్తుపెట్టుకో. ఈ నైజ పాపం కూడా నీలో పోవాలి. ఇలాంటి పాపాలు ఎన్ని చేసేసావో. ఇప్పుడు ఆ పండును చూసావు, చూస్తే దేని పని చెబుతావు? కన్ను చూచింది అంటే పాపం ఎక్కడి నుంచి ప్రారంభించబడుతుందని చెప్పండి. అక్కడే కదా ఏదైతే ఎక్కడి నుంచి ప్రారంభించబడింది. ఏదైతే ఏం చేసింది? కన్ను ఆ చూపునకు రమ్యమైనది. అంటే చూడటానికి రమ్యంగా కనిపించేసరికి దాన్ని తీసుకు తినేయాలి అన్నంత ఆశ. ఎప్పుడైతే కళ్ళు చూస్తాయో ఈ కళ్ళు ఆ మెదడుకి ఆజ్ఞాపిస్తాయి, నడిపించుకోవాలని. అని నువ్వు కాళ్ళు నడవడం ఆరంభిస్తాయి. కాళ్ళు అడిగేదాన్ని కాళ్ళలోకి వస్తావా? ఎంత వస్తావు? అక్కడికి వెళ్ళాం, మళ్ళీ అటు ఇటు చూస్తావు. ఎందుకు చూస్తావు అటు ఇటు? ఆ చెట్టు నీది కాదు, ఆ పండు నీది కాదు. కాబట్టి ఎవరైనా చూస్తున్నాడు లేదా అటు ఇటు చూస్తావు లేదా? ఎన్ని పాపాలు వచ్చేస్తున్నాయి ఒకదాని తర్వాత ఒకటి నిన్ను ఇంకా లోపలికి నెట్టేస్తున్నాయి. త్రవ్వుచున్న కొలది పెరుగు తరుగదు నా పాపరాశి, ఈ విధముగా చెడిపోతే నేని చేతును రాహిమా క్రీస్తునాథ దయ చూడాలి. త్రవ్వుచున్న కొలది పెరిగిపోతున్నాయి ఇలాంటి పాపాలన్నీ. కన్ను చూసినప్పుడు ఏం చేయాలి? తప్పు అని ఆగిపో. దయచేసి అవకాశం కలిగిన మాట ఎప్పుడైనా నీలోకి ఎప్పుడైనా పాపం తలపు వచ్చిందంటే కనుక వెంటనే క్రీస్తు రక్తంతో దాన్ని ఏం చేయాలి? కడిగేసుకో. ఒక చంటి బిడ్డకి ఒక తల్లి ఒక చంటి బిడ్డ కలడు. ఆ చంటి బిడ్డ బురదలోకి వెళ్ళి ఏం చేస్తున్నాడు? అస్తమానం చేసుకున్న తల్లి ఏం చేస్తుంది? కలుగుతుందా? అలాగే ఎన్నిసార్లు అయినా కలుగుతుందే కానీ వదిలేస్తుందా? వదలదే. అలాగే నీలోనికి పాపం తలపు వచ్చినప్పుడల్లా నువ్వేం చేయాలంటే ప్రభువారిని క్షమించని వచ్చినప్పుడే నువ్వు తీసేసుకోవాలి తప్ప ఆ వచ్చిన వెంటనే నాడు పర్వాలేదు అన్నావా? నువ్వు ఏం చేస్తున్నావు? క్రియా పాపం దగ్గరికి వెళ్ళిపోతుంటే నడక వెళ్ళిందంటే క్రియ అంటే ఏంటి? పని చేయడమే. ఇప్పుడు నీకు పని చెప్పింది కళ్ళు, నీ కాళ్ళు ఏం చేస్తున్నాయి? పని చెప్పాయి, అవి నడిచాయి. చేతులు ఏం చేస్తాయి? దాన్ని కోసేస్తుంది. ఇప్పుడు నోరు ఏం చేస్తుంది? తినేస్తుంది. అలా లోపలికి ఏమొచ్చేస్తుంది? పాపం కనుక క్రియాపాపం అంటే నువ్వు తినేస్తే ఏమైపోతుంది? పాపం అయిపోతుంది. వాడిని చంపేయాలి అనుకున్నావు, అది పాపం. వెళ్ళి చంపేస్తే క్రియాపాపం. అంటే మనసులో దేవుడు చెప్పాడు కదా, నువ్వు ఒక స్త్రీని మోహం చూపుతో చూస్తే ఏమిటి? వెంటనే ఆమెతో గెలిచినట్టు లెక్క, విభజించినట్టు లెక్క అని చెప్పి దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీ మనసులోకి వచ్చిన వెంటనే ఏం చేయండి? యేసు రక్తంతో కడిగేసుకోవాలి. ఇలాంటి తలపు ఉంటేనే పరలోక రాజ్యాన్ని రెండవ రాకడలో వచ్చినప్పుడు నువ్వు ఎత్తపడగలుగుతావు తప్ప లేకపోతే నువ్వు ఎత్తపడలేవు. నిత్యము ఏ పని చేయించున్నాను చెప్పండి. తర్వాత పూజ చేయాలి.
నిత్యము ఏ పని చేస్తున్నాను, రాకడ తలంపు, రాకడ ధ్యానము కలిగి ఉండకపోయినా రాకడలో ఎంత పడలేదు. చెప్పుకుంటాం, ఇప్పుడు కూడా అనుకుంటూనే ఉంటాము, కానీ వచ్చి వెళ్ళిపోతుంది. తల్లి చెప్పిందంట పిల్ల పౌరాలి ఏమని, అమ్మా పోయివాడు వస్తాడు, నూకలు చదువుతాడు, వల వేస్తాడు, అక్కడికి వెళ్ళకూడదమ్మా అని చెప్పిందంట. ఎవరికి? బావకు తన పిల్లలకి చెప్పిందట. మీరు అదే పాట మొదలు పెట్టారు. ఏంటి? పోయివాడు వస్తాడు, నూకలు చదువుతాడు, వల వేస్తాడు, పట్టుకుంటాడు, బొట్లో పెడతాడు, వండుకుంటాడు. ఇది బాగా గుర్తుందా? అలా ఎగిరి బయటికి వెళ్ళాయి, అలా అనుకుంటున్నాయి. ఈ లోపలే నూకలు వేశాడు, చూశారు, అనుకుంటున్నాయి. నూకలు వేస్తాడు, వేసేసాడు, వల వేస్తాడు, వేసేసాడు. కానీ వెళ్ళి ఏం చేశాయి? తినడం ప్రారంభించేసాయి. అక్కడ తింటూ ఉన్నాయి. పోయేవాడు వస్తాడు, నూకలు చదువుతాడు, వల వేస్తాడు, బొట్లో పెట్టుకుంటాడు, ఇంకు వస్తాడు, కూర వండుకుంటాడు. అలాగే వల్ల చిరుకుపోయాయి. బోయోడు వచ్చేసాడు, మళ్ళా బుట్లో వేసుకుంటున్నాడు. అప్పుడు అనుకున్నాయి, బోయోడు వస్తాడు, నూకలు చదువుతాడు, వల వేస్తాడు, బుట్లో పెట్టుకుంటాడు. నిజంగానే వెళ్ళిన తర్వాత కోసేసేసాడు. వాటిని కోసలు పెట్టుకుంటున్నాడు. ఏమని? బోయోడు వస్తాడు, నూకలు చదువుతాడు, వల వేస్తాడు, బుట్లో పెట్టుకుంటాడు, పీక్ వస్తాడు. కోరుకున్నప్పుడు కూడా ఉన్నాయండి ఆడుకున్నాడు. ఆ కోరు కూడా తొమ్మిది ఆడుకుని ఎవరుకుంటున్నాడా? బోయోడు వస్తాడు, నూకలు చదువుతాడు, వలేస్తాడు, బొట్లో పెట్టుకుంటాడు, పీక్ వస్తాడు. అంటే ఇది ఏమైపోతుందంటే మామూలు సహజంగా అనుకోవడం అయిపోయింది. నిత్యము ఏ పని చేస్తున్నాను, రాకడ ధ్యానం, రాకడ తలంపు అని చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను. కానీ నిత్యము నీ జీవితంలో ఆ తలంపు ఉంటుందా? ఏ పని చేస్తున్నా సరే ఆ తలంపు వస్తుందా? ఎందుకు రాస్తారు ఈ మాటలంటే, ఏ పని చేస్తున్నానంటే నువ్వు బియ్యం పెరుగుతున్నావు అనుకో, ఎవరికి వాళ్ళప్పుడు బియ్యం పెరుగుతుంటే ఎవరు కావాలి? బాగా నాయన తండ్రి బాగా ఎక్కువ అన్నం సిగుడు పోకుండా చక్కగా తెల్లగా విడిపోయేలా పొడిపోయేలా ప్రార్థన చేయాలి. అదే ప్రార్థన చేస్తాడా? ఆ బియ్యాన్ని కలుగుతున్నప్పుడు ఏమనుకో, నాలో ఏదైనా ఇలా కడిగేసి తీసివేసేవలసింది ఏదైనా ఉంటే తీసేయనైనా, అది నాకడతలము. ఉడుకుతున్నప్పుడు ఏమనుకోవాలి? ప్రభా ఇది చక్కగా పలింపు వచ్చేలాగా చక్కని పదులో ఎలా ఉందో నేను కూడా అలాగే పదులోనే ఉండాలి. ఎప్పుడు ఒకేలాగే ఉండాలి. ఎక్కువైపోకూడదు, తక్కువైపోకూడదు, సమాంతరంగా ఉండాలని అనుకోవాలి. చిబుతు తుడుస్తూ ఉంటే చెత్తంతా తీసేయాలని అనుకోవాలి. ప్రయాణం చేసి వెళ్తూ ఉంటే ప్రభా ఇదిగో ఈ ప్రయాణమే రాకడ ప్రయాణం పోవాలి, రథమెక్కాలి వచ్చే రథంలో అని అనుకోవాలి. ఇది నిత్యము రాకడ తలంపు, రాకడ ధ్యానము అంటే. కానీ నువ్వు చేసే పని అంటే ఏ పని చేసినా కానీ లోకంలో నువ్వు కలిసిపోతున్నావు. అందుకని ఇక రాకుండా ఎలా ఎంతపడగలుగుతావు? రెండవ రాకడ పండుగలు మనం చేసుకుంటూ ఉన్నాం. ఈ రోజున రెండవ రాకడ పండుగ జరగకుండానే చేసుకుంటున్నాం. మనం విశ్వాసంతో చేసుకుంటున్నాం. మనం ఏ పండుగ ఎప్పుడు చేస్తారో జరిగిపోయిందని జ్ఞాపకం చేసుకుని చేస్తారు పండుగ. పుట్టినరోజు పండుగ అంటే అర్థమేంటి? ఆ రోజు పుట్టాడు ఇంట్లో, అప్పుడు నిజంగా దగ్గర వచ్చింది, అయినా పుట్టినరోజు చూసుకుంటున్నాం. అది పాడైపోయినటువంటి ఇంట్లో పొరపాటు పాడైపోయి నాణ్యమంటే ఏంటి ఏమంటారు? ఈ నా కడుపుని అయినా కానీ ఏం చేసుకుంటావు? పుట్టినరోజు వస్తే బట్టలు కొనుక్కున్నాను, చెడపుట్టినా సరే అది ఎలా తిరిగినా అంటే అది పుట్టాడు తప్పదు. ఏం చేస్తావు? పెళ్లి రోజు తప్పదు. ఏం చేస్తావు? ఆయన ఇష్టం ఉన్నా లేకపోయినా, నీకు ఆయన ఇష్టం ఉన్నా లేకపోయినా చేసుకుంటారా లేదా? అంటే ఒక పండుగ, ఒక కార్యము జ్ఞాపకం చేసుకుంటాం. దేశాలు సుందరం వస్తే ఆ రోజు జ్ఞాపకం చేసుకుని చేసేది పండుగ. కానీ ఈ పండుగ ఏ పండుగ అయిందా? రాక జరిగిందా? జరగలేదు. కానీ మన దగ్గర ఏంటంటే ముద్ర దగ్గరికి కట్టడం మన దగ్గర ఉన్నాయి. నిజమే. బైబిల్ కృష్ణ వారిని ఏమన్నారంటే ఆలోచన గారు ఎక్కడ అన్నారు ఏంటి? బైబిల్ కృష్ణ వారు దేవుడు అన్నింటిలోనూ ఎక్కువే. కాబట్టి దేవుడు ఎందులో ఎక్కువ? పాటలలో ఎక్కువ, వాక్యంలో ఎక్కువ, అన్ని క్రమాలలో ఎక్కువ,
ధ్యానంలో ఎక్కువ, మెట్ల ప్రార్థనలో ఎక్కువ, సాధనలో ఎక్కువ, దైవ శాస్త్రంలో ఎక్కువ, సమర్పణ ప్రార్థనలో ఎక్కువ, జాగరణ ప్రార్థనలో ఎక్కువ. ఎక్కడైనా ఉన్నాయండి? ఎక్కువే కదా. అందుకే మనం ఏంటి ఎక్స్ట్రాడినరీ. మరి మనం ఎక్స్ట్రాగా చేసే పండుగ కూడా ఏంటి చెప్పండి? రాగల పండుగ ఎవరైనా చేస్తారా? ఏ గుళ్ళో అయినా చేస్తారా? ఏ మిషన్లో అయినా చేస్తారా? ఎవరు చేస్తారు? బైబిల్ మిషన్ చేస్తారు. ఎందుకంటే మనం అందుకే మనది చాలా ఎక్స్ట్రాడినరీగా జరగక ముందే జరిగిపోతుంది. ఆ నాకలో నేను ఎత్తబడిపోతాను, ఆ నాకలో నేను ఉంటాను, నా ప్రభుత్వ పాటు ఎగిరిపోతానని ముందుగానే ఊహించుకొని తలంచుకొని ఈ పండుగ చేసుకున్న అంటే మనం మొదలు కదా చెప్పండి. మొదలే కదా మనం. ఎందుకంటే మొదలంటే అర్థమండి అన్నింటినీ ఆడితే ముందుకు వెళ్ళిపోయిన వాళ్ళు ఏమంటారు? మనం దేవుడు వెళ్తాము అంటే దేవుడి భక్తిలో, దేవుడి శక్తిలో వెళ్ళాలి కనుక అలాంటి స్థితికి మనం చేర్చబడాలి అంటే కనుక మనలో ఏముండకూడదు అంటే నైజ పాపము. ఎప్పుడైతే నైజ పాపం అనేది నువ్వు ఆపేసుకున్నావో ఇక క్రియాపాపం అంటే అది పరిపూర్ణం అవ్వకుండా ఆపేసుకుంటాం. నీకు పండగకు ఏంటంటే నైజ పాపం అంటే నువ్వు మనసులో చంపేయాలనుకున్నావు. ఇదేంటిది? నైజం. వెళ్ళి చంపేసావు అనుకో, అది క్రియాపాపం. దానికి క్రియాపాపం జరగకుండా ఉండాలంటే నువ్వేం చేయాలి? ఇక్కడే నైజ పాపం నీలోకి వచ్చినప్పుడే దాని వెంటనే క్రీస్తు రక్తంతో కడిగేసుకో. పెళ్లి మాత రూపం లేదు చంపుకుంటే ఆ రూపంలో చేర్చబడతావు కనుక ఇప్పుడు నీలో జన్మ పాపం ఆయన తీసివేస్తాడు. నైజ పాపం పోవాలంటే ఏం పొందాలకు? నువ్వు బాప్తిస్మాన్ని పొంది ఆ శరీరక్తాలు తీసుకుంటే నైజ పాపం పోతుంది. నైజ పాపం పోయిందంటే క్రియాపాపం అసలు ఉండనే ఉండదు. అది దగ్గరికి ఇంకా రానే రాదు. ఆ తలంపులన్నింటికి నువ్వేం చేస్తావు అంటే అడ్డుకట్టలు వేసేస్తావు. రెండవ రాకడను ఆయనపరచబడతావు కనుక మనలను ప్రేమించు తన రక్తము వలన మన పాపముల నుండి చెప్పండి మనలను విడిపించారు. దేవుని స్తోత్రం. దేవుని మన పాపం ఎలా ఉండండి? రక్తము వలె ఎర్రబడిను. ఎలా అయిపోవాలి? హిమము వలె తెల్లబడిపోవాలి. మన పాపములన్నీ ఇప్పుడు రక్తములా ఉన్నాయి. తెల్లబడిపోవడం అంటే మహిమ రూపంలో మార్చబడాలి. మహిమ స్వరూపము తాతు నీవు మహిమాన్వితుని పోలియుందు బహుమతులెన్నో దాచెను నీకై బహుమతులెన్నో దాచెను నీకై సహనము వీడకు రాజకుమారి సహనము వీడకు రాజకుమారి
మంగళ ధ్వనులు నా హృదయంలో మంగళకరమైనటువంటి సిద్ధపరచుతాయి. దోషమంటే నీతో నేను సాగిపోవాలి, నీ మహిమ రూపంలోకి నేను మారిపోవాలి. నా రూపం రాకుండా రూపం ఏర్పరిచిన నిన్నే నేను పెట్టుకుంటాను. రూపమే పరాచిన దామోరుండిన రాజా. ఆయన రాజు, రాణివి. ఆయన మహారాజు, నువ్వు మహారాణివి. రూపమే పరాచిన దామోరుండిన రాజా. పాపాత్ముడు దోషమంతి ఒప్పుకుంటున్నావయ్యా, నా పాపాలని నేను ఒప్పేసుకుంటానే. నా దగ్గరికి రా. నా పాపమంతా రూపం ఏర్పరిచి నీ రూపంలో నన్ను మార్చుకో. నువ్వు నేను ఒకటైపోవాలి, వారిద్దరూ ఏక శరీరమైపోతారని బైబిల్ రాయించావు. కాబట్టి పురుషుడు నా తండ్రిని తన భార్యను హత్తుకుంటాడు. నువ్వు హత్తుకోవడానికి వస్తున్నావు. ఇద్దరు ఒకటైపోవాలి. నేను నీలో, మీరు నాలో. మధురము నీ నామమే మధురం, మధురం మధురం మధురం. యేసు నామమే మధురం, యేసు నామమే మధురం. మనము ఉగ్రమైపోయి నీకు వేరుగా నేను ఉండనిగా, నీ వేరైపోయి నేను ఉండను. అంత ప్రదానం చేసుకున్నావు కదా, నిశ్చితార్థమైపోయింది కదా, రక్తముతో కొన్నావు కదా. రక్తముతో కొని శుద్ధిని చేసి పవిత్రపరిచావు కదా. నేను సొత్తుగా మారిపోయాను కదా, నేను సొత్తుగా మారిపోయాను. సిద్ధపడినట్టు ఆకర్షించడానికి కుమారులారా యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. కూర్చో చక్కని అవకాశాన్ని